హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. ఈరోజు సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలని చూడమిక డి డాకింగ్ సక్సెస్ ఖగోళ భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరించే కీలక సాంకేతికను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఇక ఇప్పటికే అనుసంధానమైన స్పైడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో తొలి ప్రయత్నంతోనే విజయవంతంగా వేరు చేసిందంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక మద్యంపై టారిఫ్ల యుద్ధం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అమెరికా సంబంధించిన అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీలపై యూరోప్ దేశాలకు 50% టారిఫ్ విధించినట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వాక్యాలు. ఇక ఈ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే యూరోప్ నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200% సుంకం విధిస్తామన్న ట్రంప్ హెచ్చరించారు. తర్వాత ఇక సైన్య విజయం ఉత్తిదే భారత్ ఇక జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసి మిలిటెంట్లందరినీ మట్టుబెట్టమంటూ పాక్ సైన్యం చేసిన ప్రకటన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ ముగియలేదని సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తర్వాత ఇక ముంబై మెరిసే ఇక ఉమెన్స్ T20 ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్లో దూసుకెళ్లింది. ఇక గుజరాత్ జైంట్స్ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై 47 పరుగులతో నెగ్గింది. ఇక శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఆడుతున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణకు సంబంధించిన వార్త చూద్దాం. ఇక కామెంట్స్ కలకం శాసనసభలో దుమారం రేపిన జగదీశ్వర్ రెడ్డి వాక్యాలు. ఇక స్పీకర్ ను ఉద్దేశించి ఈ సభ నీ సొంతం కాదు అన్న బీఆర్ఎస్ సభ్యుడు ఇక మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నారు అంటూ వాక్య ఇక మాజీ మంత్రి వాక్యాలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక జగదీశ్వర్ రెడ్డి వాక్యాలు తప్పు ఏమన్నా బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు ఇక గందరగోళం నడుమ సభ వాయిదా సుమారు 3 గంటల పాటు ప్రతిష్టంభన అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు డిమాండ్. ఇక బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గురువారం శాసనసభలో స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వాక్యాలు దుమారం రేపాయి. ఇక ఈ సభని సొంతం కాదు అని ఆయన అనడంతో ఒక్కసారిగా వాతావరణం వెడిక్కింది. ఇక అధికార ప్రతిపక్ష సభ్యులు నినాదాలు అరులతో సభ దద్దరిల్లింది. దళిత స్పీకర్ ను అవమానించిన ఏకవచనంలో సంబోధించిన జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ సమాన హక్కు జగదీశ్వర్ రెడ్డి ఇక గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొనే బీఆర్ఎస్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ఉద్దేశించి ఈ సభ మనందరికీ సమాన హక్కులు ఉంటాయి, మనందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నది తప్ప ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదం వెనక్కి తీసుకోవాల్సిందేనని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. సభాపతిని దూషించినందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందని, దళిత స్పీకర్ అవమానించిన జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందని కాంగ్రెస్ దళిత సభ్యుడు కూడా చెప్పడం జరిగింది. అయితే చివరికి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి. ఇక వాళ్లకు దళితులు అంటే తిలకన జగదీశ్వర్ రెడ్డి వాక్యాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజం అన్నట్టు వార్త. తర్వాత ఇక స్పీకర్ గౌరవాన్ని కాంగ్రెస్ తగ్గించింది, జగదీశ్వర్ రెడ్డి అనని మాటలు అన్నట్టు చూపారు అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక 10 ఏళ్ల తుప్పును వదిలిస్తున్నాం, ఇక అంతా ఒకేసారి చేయాలంటే వ్యవస్థ దెబ్బతింటుంది సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు. తర్వాత ఇక ఒక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతి హామీని అమలు చేస్తున్నాం, తెలంగాణ అభివృద్ధి బీజేపీ అడ్డుపడుతుంది, కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడారు, బండి సంజయ్ ఒక నిస్సహాయక మంత్రి హిందీని బలవంతంగా ఉద్దడం సరికాదు, అసెంబ్లీలో చర్చలో కూడా కేసీఆర్ పాల్గొనాలి కదా, ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్యాలు. తర్వాత ఇక కేంద్రం కుట్రలు తిప్పి కొడతాం, ఇక అది నియోజకవర్గాల పునర్విభజన కాదు, దక్షిణాది ప్రాధాన్యతను కుదించే ప్రయత్నం చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక దక్షిణాది కుటుంబి ప్రతీకారం తెచ్చుకోవాలంటే బీజేపీ భావిస్తుంది, ఇక కేంద్రం ప్రయత్నాలు అడ్డుకోవడం కోసం కార్యక్రమాలు చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక 22న చెన్నైలో భేటీకి హాజరవుతానంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. ఇక డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం, కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలు పార్లమెంట్ లో ప్రతిధాన్యాన్ని తగ్గించాలని అనుకోవడం దారుణం, దీనిపై సంస్థ పోరాడితేనే న్యాయం జరుగుతుంది, డిఎంకే సమావేశానికి హాజరై తెలంగాణ వాదన వినిపిస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏపీఎల్ కు గ్రీన్ రేషన్ కార్డు, ఇక రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు అంటే బిలో పవర్టీ లెవెల్ కు ఉన్న వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చెప్పారు. అదే ఏపీఎల్ వారికి ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపు కార్డులుగా ఉపయోగపడుతున్నాయని చెప్పడం జరిగింది. ఇక తమిళనాడులో రూపాయి రగడ, ఇక తమిళ ప్రభుత్వం బడ్జెట్ లో లోగో నుంచి రూపాయి గుర్తును తొలగించి సంచలనంగా మారింది. ఇక దేవనగిరి లిపిలో ఉండే సింబల్ ను బడ్జెట్ లోగో నుంచి తొలగించి తమిళ అక్షరం రూపాయను చేర్చింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.